ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు. ఈ దినము చాలా ఆలస్యంగా వీడియో చేస్తున్నాను. అయినప్పటికీ కూడా మనము వాక్యంను ధ్యానించడం ప్రాముఖ్యమైన విషయం. ఈ దినము మనమంతా కూడా ఆరాధనకు వెళ్ళి దేవుని ఆరాధించగలిగినందుకు దేవునికి వందనములు. ఆయన గుమ్మంలలోనికి కృతజ్ఞతాస్తుతులతో వెళ్ళి అర్పణలతో వెళ్ళి ఆనందించి వచ్చాం కదా. వాక్యం చేత దీవించబడి ఉన్నాము. దేవునికి వందనములు. ఈ దినము అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనములు చదివినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను అని వ్రాయబడిన వాక్యాలు 9వ అధ్యాయం 17వ వచనం నుంచి. అయితే అంతకుముందుగా మనం చూసినటువంటి విషయం, మనకు తెలిసినటువంటి విషయం, అకస్మాత్తుగా అతడు దమస్కుకు వెళ్తూ ఉన్నాడు. పౌలు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి ఒక శబ్దం విన్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. అప్పుడు ప్రభా నీవెవడు అని అడిగినప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పి మాట్లాడినప్పుడు సౌలుకు ఏమైంది? నేల మీద నుండి లేచాడు. కన్నులు తెరిచినా కూడా ఏమీ చూడలేకపోయాను. కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. ఎంత అద్భుతం! అంటే ఒక వ్యక్తిని దేవుని ముఖ దర్శనము కలిగింది, ఒక వ్యక్తిని దర్శించింది ముఖ దర్శనం అంటే ఆ వ్యక్తిలో ఏర్పడే మార్పులు, ఆ వ్యక్తిలో కలిగే మార్పు, ఆ వ్యక్తిలో కలిగే రూపాంతరము ఎంత గొప్పదో చూసారా. అతను ఏమైపోయాడు? ఫిజికల్గా అతనికి వచ్చిన మార్పు ఏంటంటే, ఫస్ట్ అతడి కన్నులు మూయబడ్డాయి. అతని కన్నులు దేనికి మూయబడ్డాయి? అతనికి ఉన్నటువంటి ఒరిజినల్గా ఏ ద్వేషం ప్రభు పట్ల ఉన్నదో, ఏ కోపము, ఒక ఆవేశము ఉన్నదో దాన్నంతటిని దేవుడు మూసివేశాడు. ఆ కన్నులు మూయడం ద్వారా అతని కన్నులలోనికి వెలుగు ప్రకాశించింది. కానీ ఆ వెలుగు లోపలికి వెళ్ళే లోపల అతని బాహ్యంగా అతనికి ఉన్నటువంటి బహిరంగంగా అతనికి ఉన్నటువంటి కోపము, ద్వేషము అంతా కూడా సమస్తము తొలగిపోయి మూసుకుపోయి, ఆ తర్వాత అతడు ఏం చేశాడో తెలుసా? అతన్ని కనిపించడం లేదు. అతన్ని మెల్లగా తీసుకువెళ్ళి అతన్ని అక్కడ ఒక గదిలోకి, ఒక వీధికి వెళ్ళమన్నాడు ప్రభు. ఆ వీధికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటిలో ఉన్నాడు. అయితే దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడంట. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలిచి, నువ్వు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువారి కొరకు విచారించి చూడు, అతడు ఎదిగో ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి కదా. అతను ప్రార్థన చేస్తున్నాడంట. అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అననీయ అన్నాడు, ప్రభువా, ఈ మనుషుడు ఎవరు? అతడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు కదా అని అంటే, అవును నాకు తెలుసు. నాకు తెలియంది ఏమైనా ఉందా? నాకు తెలుసు. అయితే నీవు వెళ్ళి అతడు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం కాబట్టి నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాడు అతడు. అననీయ వెళ్ళి అతని పైన చేతులుంచాడు. అంతవరకు అననీయకు భయంగా ఉంది. ఎందుకంటే సౌలు అనే ఒక మనుషుడు వస్తున్నాడని అక్కడున్న శిష్యులందరికీ తెలుసు. అందరికీ అర్థమైంది. బహుశా వారంతా కూడా ఎంత ప్రార్థించి ఉంటారో కదా. సౌలు కొరకు ప్రార్థించి ఉంటారు. సౌలు ఇట్లా క్రైస్తవులను అనవసరంగా హింసిస్తున్నాడు ప్రభా, అతనికి జ్ఞానం లేదు ప్రభా, నువ్వు ఏ విధంగా అతని విషయంలో చేస్తావు అని ఒకవేళ వారు ప్రార్థించారేమో, శిష్యులంతా ప్రార్థించారేమో. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వినే దేవుడు. మనం కూడా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరి
రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామో దేవుడు ప్రార్థన వింటాడు. అంతేకాదు అక్కడ పౌలుకు ఇంకొకటి అవసరమైంది ఏంటంటే స్వస్థత. ఏ స్వస్థత అంటే అతని కన్నులు తెరవబడాలి. ఇప్పుడు ఆ తెరవబడిన కన్నులతో అతడు క్రొత్త జీవితాన్ని చూడాలి, క్రొత్త మనసును కలిగి ఉండాలి, క్రొత్తదైనటువంటి ఒక సేవలోకి అతడు ప్రవేశించాలి. క్రొత్తదిగా అతని మాటలు ఉండాలి. అతని మాటలు ఇంతకు ముందులాగా ద్వేషంతో కూడిన మాటలు కాదు. అతని మాటలు ఇంతకు ముందులాగా కోపము, అకారణమైనటువంటి, ఎంత కోపం అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, చిన్న ఎవరన్నా సరే యేసుక్రీస్తును నమ్మిన వారు అంటే చాలు, వారిని పట్టుకెళ్ళి వేయడమే, జైల్లో వేయడం, చెరసాల్లో వేయడం, చంపడం, హింసించడం, బహుఘోరమైన హింసకు అతడు పాలయ్యాడు. అందుకే అతడు ఏమంటున్నాడంటే, నేను అందరికంటే ఎక్కువ పాపిని, ప్రధాన పాపిని. ఎలాంటి పాపిని అంటే పూర్వము దూషకుడను, హంతకుడను అని చెప్తున్నాడు. అంత ఘోరమైనటువంటి రీతిగా శిష్యుల పట్ల ప్రవర్తించినటువంటి వ్యక్తికి ఒక్కసారిగా దేవుని ముఖదర్శనము అతనిలో మార్పును తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ కన్నులు తెరవబడాలి. మరి దేవుడు అననీయకు పర్మిషన్ ఇచ్చాడు. ఆ అననీయ వచ్చి ఆ చేతులు అతని పైన వేసి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. ఎలా తెరవబడ్డాయి తెలుసా? అది కూడా ఎంత క్లియర్గా రాయబడిందంటే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. అతడు ఏమని చెప్పాడు? సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన, ఆ దేవుని స్వస్థత అతని చేతులలో ఉన్నది. అప్పుడు అతని చేతులు అతని తల మీద ఉండడం అనేది ముందుగానే పౌలు చూశాడంట, దర్శనంలో చూశాడు. అది ముందుగానే ప్రభువు చెప్తున్నాడు. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంటుట చూచి ఉన్నాడు అని ప్రభువు ముందుగానే అననీయతో చెప్పి ఉన్నాడు. అంటే పౌలుకు తనకు అర్థమవుతుందనమాట, ఎవరైతే వచ్చి నా మీద చేతులు ఉంచుతారో నేను వారి ద్వారా నేను స్వస్థత పొందుకుంటున్నాను అని అతనికి అర్థం కావాలని దేవుడు చెప్పాడేమో తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మన చేతులను వాడుకుంటాడు, మన చేతుల ద్వారా కూడా స్వస్థత ప్రవహింపజేస్తాడు. కాబట్టి మనం చేయవలసింది, అననీయకు దేవుడు చెప్పగానే అననీయ ఏమన్నాడంటే, ప్రవ్వా అతడు చాలా దుర్మార్గుడు, అతడు చాలా యెరూషలేములోని పరిశుద్ధులకు చాలా కీడు చేసి ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, లేదు, నేను అతన్ని వాడుకోబోతున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అతడు వెంటనే విధేయత చూపించాడు కదా. మనం కూడా దేవుని పట్ల విధేయత చూపించాలి. మనకు కూడా ఒక్కొక్కసారి మన మనసులో ప్రేరణ కలుగుతూ ఉంటుంది, కొంతమంది కొరకు ప్రార్థన చేయాలని ప్రేరణ కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అర్ధరాత్రి వేళ సడన్గా మెలకువ వస్తుంది. ఆ మెలకువ వచ్చినప్పుడు మనకెవరో ఒకరు జ్ఞాపకం వచ్చినారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకు తప్పక ప్రార్థన చేయాలి. అక్కడ మెలకువ వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని లేపి వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనకు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రత్యేకంగా మాటికి గుర్తుకు వస్తున్నాడు అంటే వెంటనే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్లకు ప్రార్థన అవసరం ఉన్నది అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజెప్తూ ఉన్నాడు. ఇతడు మరి వెళ్ళి అతని పైన చేతులు ఉంచగానే ఏం జరిగిందంటే ఒక బ్రేక్ త్రూ కలిగింది. ఆ సౌలు జీవితంలో ఒక బ్రేక్ త్రూ కలిగింది. అతని విశ్వాస జీవితం మారిపోయింది. అతని యొక్క ఆలోచనలు మారిపోయాయి. అతడు కంప్లీట్గా దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చబడ్డాడు. అలా రూపాంతరం చెందడానికి ఇతడు చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల అతనిలోనికి ఒక పరిశుద్ధాత్మ శక్తి ప్రవహించడమే కాదు, పరిశుద్ధాత్మతో నింపబడమే కాదు, అతని జీవితంలోనికి ఒక స్వస్థత అనే ఒక గొప్ప శక్తి ప్రవహింపజేయబడింది. దేవుడు మన చేతులకు కూడా హీలింగ్ పవర్ ఇచ్చాడు. దేవుడు మన చేతుల ద్వారా కూడా హీలింగ్ చేస్తాడు. కాబట్టి మనం కూడా తప్పకుండా విధేయత, ఒక సాధారణమైన విధేయత మనం చూపించి
దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఎవరి కొరకు ప్రార్థన చేయమంటే వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు, మనకు కృప చూపిస్తాడు, మనకు ధైర్యం ఇస్తాడు, మనకు తన ప్రణాళికను నెరవేర్చడానికి కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు. ఇదంతా కూడా దేవుని చేతులలో ఉంది. కాబట్టి మనము అలాంటి ప్రోత్సాహం కలిగి ఈ దినము ఆ స్వస్థతా శక్తిని పొందుకోవాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా పరులమై ఉండాలి. మన జీవితంలో ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. మనకు ఇతరుల పట్ల భారం కలిగి ఉండాలి. ప్రభు మనకిచ్చిన ఆ పరిచర్యను సరిగ్గా నెరవేర్చాలి అనే ఒక ఆసక్తి మనకు ఉండాలి. అప్పుడే మనము దేవుని ద్వారా వాడబడతాము. నీతిమంతుని ప్రార్థన బహుబలమైనదై ఉంటుంది. కాబట్టి మనము ఆ ప్రార్థనను చేయగలిగితే నీవు నీతిమంతుడివే. కాబట్టి మనం ఆ విధమైన ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. యాకోబు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, సంఘమునకు ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామంన అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, మరి నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. ఎందుకంటే ఏలియా లాంటి స్వభావమే మనం కూడా కలిగి ఉన్నాము. ఏలియా కూడా మనుషుడే కదా, అతడు మన వంటి స్వభావం గలవాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేయడానికి మనం నేర్చుకుని ఎవరినైనా కూడా, ఎవరి కొరకైనా సరే, మనం వారి రక్షణ కొరకైనా, వారి స్వస్థత కొరకైనా, వారి సమస్యల కొరకైనా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు. మన చేతులకు కూడా స్వస్థత శక్తిని ఇస్తాడు. ఆ విధమైన విశ్వాసం మనలో కలిగి మనము ఆ ప్రోత్సాహంతో మన పరిచర్యలో ముందుకు వెళ్దాం. మనమేమి పెద్ద గొప్ప సేవకులమై ఉండవలసిన అవసరం లేదు, కానీ మన జీవితంలో మనం ఎక్కడున్నామో అక్కడ నుండే మన ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. ఆ విధంగా దేవుడు మన పరిచర్యను కూడా దీవించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు. ఈ దినము పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము. మేము నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ సన్నిధిలో వాక్యము ధ్యానించడానికి, నీ సన్నిధిలో సంతోషంగా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఈ దినం అందరూ కూడా ఎంతోమంది నాయన కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్ళి ఉన్నారు తండ్రి. అందరూ కూడా సంతోషంగా సమయం గడిపి వచ్చినందుకై నీకు వేలాది స్తోత్రములు. మా ప్రభా నాయన, ఈ గొప్ప అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచారు తండ్రి. ప్రభా, ఈ మాసంలో ఇది మొదటి ఆదివారం అయి ఉంటుండగానైనా మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. రానున్న దినాలన్నింటిలో కూడా తోడుగా ఉండండి. ఈ దినము మరి సంఘంలో ఎంతమంది ఎలాంటి అవసరాల నిమిత్తం వచ్చి ఉన్నారో వారందరి అవసరతలను కూడా తీర్చమని, ప్రతి ఒక్కరికి స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత తప్పకుండా అనుగ్రహించండి ప్రభా. మరి తండ్రి, ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నింటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, సంఘాలలో జరుగుతున్న పరిచర్యను అంతటినీ దీవించండి. ప్రపంచమంతటా వాక్యం ప్రకటించబడుతున్నది మా ప్రభా. ఆ ప్రకటన అంతా కూడా శక్తివంతంగా ఉండాలి. మరి అన్యులు నిన్ను తెలుసుకోవాలి తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నీ బిడ్డలుగా మారడానికి, రూపాంతరం చెందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గొప్ప దీవెన మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ నాయన ప్రభా, నీ సన్నిధి కాంతి మా అందరిపైన కూడా ఉదయింపజేయండి ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించి వారికి కూడా మీ సంతోషము, సమాధానము, మీరు ఇచ్చే ఆశీర్వాదములు వారికి కూడా దయచేయమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.